చెప్పింది. రాజ్యాంగం అమలైపోయింది 1950లో. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఒక 6 నెలలకి అలా కాదు, నువ్వు మత స్వేచ్ఛ ఉంది కానీ నువ్వు క్రీస్తుని కానీ నమ్ముకుంటే నీకు మేము ఇచ్చే అవకాశాలు ఏమి ఉండవు అంటే దానికి దీనికి ఏమైనా పొత్తు కుదురుతుందా చెప్పండి? తప్పండి. అది తప్పది. అసలు అలా మాట్లాడకూడదు. ఇప్పుడు నేను భారతీయుడిని, నాకు స్వేచ్ఛ ఉంది. నాకు ఇష్టం లేని తినమంటే నేను తిన్ను, నాకు ఇష్టం లేని బట్టలు వేసుకోమంటే నేను వేసుకోను కదా. అలాగే నీకు ఇష్టం లేని పని నువ్వు చేయమంటే చెయ్యవు నువ్వు. అలాంటప్పుడు నీకు రిజర్వేషన్ ఉండదు, నీకు అది ఉండదు ఇది ఉండదు అని అనకూడదు. దాన్ని సవరించాలి. ప్రారంభంలో రాజ్యాంగం రాయబడినప్పుడు ఏ విధంగా అందరికీ సమాన మత స్వేచ్ఛ ఇచ్చారో అది ఇప్పటికీ కంటిన్యూ అవ్వాలి. అంతేగాని కొంతమందిని తొక్కేయాలని ప్రయత్నం చేయకూడదు, కొంతమందిని బాధ పెట్టాలని ప్రయత్నం చేయకూడదు.